తీసుకొని పట్టుకొని దోశల పండుగ తీసుకొని ఎక్కడికి వచ్చింది సంగమయ్య హయ్య సంగమా శివ సంగమయ్య దోశలు మోక్షాలు తెచ్చిన పట్టపల్లి దోశలు పగడాలు తెచ్చిన ఓ సంగమయ్య పట్టపల్లి దోశలు పండాలు పట్టి సంగమైన సంగతోండ భిక్షం పెట్టింది భిక్ష పెట్టిలో ఇళ్ళ నీలమ్మ దేవే వెళ్ళిపోతుంటే లోకాల శంకరుడు కిలకిల 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 నవ్వుడు నవ్వేడు శివదంగమయ్య భిక్షం పెట్టి పోతా ఉంటే కిలకిల కిలకిల నవ్వుడు చాలా నవ్వేను కాలమొంకర పోయిందా ఆకాశమొంకర పోయిందా చెయ్యగిలయ్యిందా మూతంగిలయ్యిందా ఇటువంటి వందనం చేసిన బాలనాగి ఎక్కడ ఆగుపడలేదు వందనాన్ని చూసి నవ్వు చాలా వచ్చింది 6 నెలలకి వెళ్ళి తిరిగి రాగాద్రి రామజుల కన్నా బలమామిడి పండు కొట్టుకొని సిలుకపోతున్నది అతి రామజుల కన్నా మూకడమే తింటామంటే సగం పండు చేరిండు సంకలు లేచిండు నీకు పండిస్తపటు నీలమాదేవి సంగమయ్య పండు జిల్లేక పండు డరిమి పండు డాక పండు కోరిన అటువంటి యొక్క కొమ్మ నిమ్మ పండు దినసాలకు దువ్వుల్లో వేస్తే చిట్టాలు కడుతున్నాయి మూలకేస్తే ఆ పండు మొక్కిపోతున్నాయి పండు పోతూ పొలం పోతూ అమ్మవారు నీలమ్మ గంగ లోపల దేవుడు పరమేశుడు అటువంటి ఒక బాల నీలమాదేవి నీకు పదమూడి గడుతున్న పండంట నమ్మబోకు సంగమయ్య సంగమయ్య పండెనక పండు పండెనక పండు 6 పొలములు సంగమయ్య నీలమ్మ గంగముల దేవుడేశుడు ప్రపంచమందు నెలల మీద సంవత్సరాల మీద సంతానమైతే దేవతల ప్రపంచం లోపల గడియల మీద సంతానమయ్యే కాబట్టి నీలమ్మకు ఏమయ్యేది పొలములు నీలమాదేవి ఎప్పుడైతే తిన్నదో 3 ముళ్ళల్లా 9 గడియల్లా నీలమాదేవికి సాక్షాన కొడుకులు పుట్టవా 6 మంది కొడుకులు నీలమ్మ కొట్టిరు నీలమ్మ కొడుకుల పేరు ఏమని చెప్పి దేవి పెట్టింది రామ 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 దేవా
కొడుకులు పుట్టినాక కొడుకుల పేరు ఏమని పెట్టింది ముగ్గురు వంటి వాడు మోటాలు రెడ్డి గోగు వంటి వాడు గొందెల్మె కాపు ఎను వంటి వాడు ఎల్మె కాపు మంది వంటి వాడు పాకనాడి కాపు గునుకు వంటి వాడు గుడాడి కాపు చిక్కుడు వంటి వాడు చిత్తమాది కాపు కాపులు నీలమాదేవికి జన్మించండ్రు బలమించిన సంగమయ్య అమ్మవారు నీలమ్మకు ఏమని చెప్పిండు నీలమాదేవి నువ్వు ఇంత వరదాకా పొద్దే భిక్షాలు మాపే భిక్షాలు ఏ విధంగా పెట్టినాము కొడుకులు పుట్టినాక కూడా అదే విధంతోటి భిక్షం పెట్టమని చెప్పి దేవుడు చెప్పిండు నీలమ్మ నీలమాదేవి ఆరుగురు కొడుకులు జన్మించినాక కాపెంటి నీలమ్మ ఏమనుకుంటున్నది ఏమిరా నిన్న మొన్నటి జనమందు నాకు రూపాయి ఆందాని ఉంటే అందులో 10 పైసల ఖర్చుండే 90 పైసలు వెనుకకు పడిపోయింది ఆరుగురు కొడుకులు పుట్టించండి రూపాయి ఆందాని వస్తే 90 పైసలు ఖర్చు అవుతున్నది 10 పైసలు వెనుకకు పడబట్టే ఈ విధముతోటి ఖర్చు చేసిన సంసారము పైకి రాదనుకోని గట్టుకు పోయి నిత్యమాన మందుగా రాయెత్తుకొని ఇంటికి వస్తే గట్టంతా కరిగిపోతున్నది భూవేలం లోపల గుంత పెట్టి నిక్షమాన మందు గంపెడ కన్మన్ను చేస్తే భూవేలం అంతా గుంత పడిపోతున్నది నేను కొడుకులు పుట్టక ముందు చేసే దాన ధర్మాల పొద్దే భిక్షాలు మాపే భిక్షాలు ఇప్పుడు కూడా నేను పెడతానంటే సంసారము పెద్ద కాదనుకోని ముందు పుట్టిన కొల్లాపురి పట్టణానికి 12 గవిళ్ళు అక్కడ ఉండే 11 గవిళ్ళు నీలమ్మ మూసింది ఒక్క గవని కాడ తలాద్దమ్మ నాయన్నే కావలు పెట్టింది తలాద్దమ్మ నాయనకి ఏమంటే చెప్పింది కోలుకు ముందు పుట్టిన కొల్లాపురి పట్టణానికి అచ్చగాడు బిచ్చగాడు గోరి సన్నాసి ఎవడు రాకుండా కొట్టమని చెప్పి కావలు పెట్టింది మాట మాట లోకాల శంకరుడికి మాలిపోయింది అమ్మవారు నీలమ్మ పొద్దు భిక్షాలు మాపి భిక్షాలు మానేసే అచ్చగాడు బిచ్చగాడు గోరి సన్నాసి గుడ్డి గులాబీ ఎవడు కొల్లాపురి పట్టం రాకుండా మమ్మల్ని కొట్టబట్టే దినమందు పలమించిన సంగమయ్యను నేనేమున్నా కోలుకు ముందు పుట్టిన కొల్లాపురి పట్నం పోత నీలమాదేవి భిక్షం పెడుతుందా పెట్టదనుకోని లోకాల శంకరుడు రామ 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 వాటర్ వాటర్ దేవుడు రావటే తలార్థమ్మ నాయుడు కళ్ళవార చూసిండు లోకాల శంకరుని వెనుక మర్రగొట్టిండు లోకాల శంకరుడు ఏం చేసిండు కచ్చపాల బసం కైమంత రిక్ష తలార్థమ్మ నాయుడు దేవుడు కొట్టిండు తలార్థమ్మ నాయుడు మోర్చపోయి పడిపోయాడు కోలుకు ముందు కొట్టిన కొల్లాపురి పట్టణము బల్పులు ఆడతారు ఇది ఆడుతుంది ఆడలే అదే స్నూకర్ ఆడతామా సరే రామ రామ
కొల్లాపురి పట్టము జంగమయ్య వచ్చును జంగమయ్యను వచ్చిన జంగమయ్యను మీరు కట్టే రోగాలతోటి మోరు మోరు దెబ్బలు కొట్టుండే ఓయమ్మలాల జంగమయ్యను దాసికాంతలు అటువంటి కట్టె రోగాలతోటి వంగబెట్టి మోరు మోరు దెబ్బలు బాములు కొట్టబట్టే ఏమంటా ఉన్నాడు నీలమాదేవి మదమెచ్చైతే మదమెచ్చయ్యింది దినమందు ఫలమెచ్చిన భాగమయ్యను తెలుస్తలేనా నన్ను మోరు 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 దెబ్బలేమో నువ్వు కొట్టబడదు నన్ను కొట్టే మూటాలని మాయమై బంగారు రోగంలు కలిగి పన్నులు మాయమై ఎండి పన్నులు నీకు కలిగాయి నీలమ్మకు బంగారు
బంగారు రోకంలు ఎండి పొందులో నీలమ్మ కలిగే దాసిలాల ఓ దాసిలాల సంగమయ్యను కొడితే ఎండి బంగారము ఎప్పుడు కలుగుతున్నదో ఇంకా ఏమి పని చేస్తున్నదో ఓయమ్మలాల నీలమ్మ గట్టలు పట్టుకొని వంగమలే ముంగెళ్ళు నోకుతున్నా వచ్చిన సంగమయ్యను మోరు దెబ్బలు కొట్టమంటే దాసికాంతలు పోయారు పిడికలు చీపురు గట్టలు పట్టుకొని సంగమయ్యను దెబ్బలు కొట్టిండ్రు ఏమన పట్టే నీలమాదేవి చీపురు గట్టలు పట్టుకొని నన్ను కొట్టిన మోతాను నీకు బంగారు చీపురు గట్టలు కలగని నీలమాదేవి లోకాలు శంకరుడు సంగమేకం మీద ఏ విధముతోటి దీవెన పెడుతున్నాడో అమ్మవారు నీలమ్మకి అదే విధముతోటి ఎండి బంగారము లోయలగలగా లోపల కొట్టమైన యాదరెడ్డి కుంకుమ తీసుకు దేవుడు కాళ్ళు తీసుకొని లోయలకు దేవుడు వచ్చాడు ప్రాణవల్లభ సంగమయ్య వచ్చాడు సంగమయ్యను మోరు దెబ్బలు కొడితే ఎండి బంగారం అంతా కలుగుతున్నది మీద పెట్టుకొని లోయలకు నువ్వు కొనకాల పడకబెట్టి ఇద్దమాట కొట్టమని నీలమ్మ చెప్పింది దిగదిగా పోయిండు అటువంటి సంగమయ్యను కొనకాల పడకబెట్టి ఇద్దా మధ్య దేవుడు కొట్టిండు నీలమ్మ అమ్మవారు నీలమాదేవి ఏ రెడ్డి వంశమనంగా పొద్దున కమ్మలుంటే పోయినంత దూరము మీరే అంటారు రెడ్డి కమ్మలుంటే పన్నం దాకా కోమరేస్తారు అందుకంటే సమరలేదు కావు కులానికి నెలలు లేదు నాటి దినమందు పలపెట్టిన సంగమయ్యను కనబడతలేడా దేవుడు యాదరెడ్డి తోటి కోనకాలు మరకబెట్టి నన్ను మోరు దెబ్బలు కొట్టి పిసివి నీలమాదేవి నన్ను కొట్టి మూర్తాన కట్టి కాళ్ళు మాయమై బంగారు కాళ్ళు నీకు కలుగని ఏ సంగమయ్య ఏ విధముతోటి దీవెన పెడుతున్నాను అదే విధముతోటి ఎండి బంగారము నీలమ్మ కలగబట్టి నీలమ్మ దెబ్బలు కొడితే సంగమయ్యకు కంచు ముంతలోనే కంతులన్నీ వచ్చినాయి లోపల తిట్టగిలి సంగమయ్య పడ్డడం అదే ప్రాణనాథ సంగమయ్య కొల్లాపురి పట్నం లోపల మరణం అయితే మన మీదకి బదనాం వస్తుంది ఆడబడ్డ గడ్డి అన్న పోయారు గడ్డి మోపు తెచ్చారు చాలబాయి గారికి నీళ్లు తెచ్చి గడ్డి నానిపిల్లు ఎంటు పెట్టారు అక్కడ కాలు చేతులు గడ్డి కాలు గడ్డ కంది కాలు వంట కూరంత చెట్టు సంగమయ్యను ఏది వచ్చారు నీలమ్మ సంగతి యాదరెడ్డి సంగతి కొల్లాపురి పట్టం లోపల ఇక్కడ ఉండలే కాలుగడ్డ కందికాల ఒడ్డుకు అటువంటి ఒక సంగమయ్య సంగతి తిట్టగిలి పడిపోనే ముందు పుట్టిన కొల్లాపురి పట్టణం మీద లింగధరల పట్టణం ఉన్నది
వస్తుంది వచ్చేటప్పుడు పిల్లతో పట్టుకొని లింగదల్ల పట్టణము సెల్లమ్మ వస్తున్నది కాలువగడ్డ కందకాల ఒంటికెళ్ళి వస్తుంటే కోరంట చెట్టు కింద సంగమయ్య చెట్టుగిని పడిపోయి ఉన్నాడు పొద్దు పొడుస్తుంటే సూర్యుడి కిరణాలు పోయి సంగమయ్య కుడి పక్క కొడుతుంటే బంగారు కనకాంతులు సంగమయ్య కొట్టబడ్డా సంగమయ్యే సంగమయ్య అమ్మవారు సెల్లమ్మ అటువంటి ఒక సంగమయ్యను కళ్ళ చూసింది
రామ 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 కాలు గడ్డ కన్ను కాదు ఒట్టుకెళ్ళి గుణంతాడి చెట్టు వెళ్ళి నన్ను కూడా వచ్చినావా రామ రామ ప్రాణం పోయిన వాణి నమ్మో రామ రామ ప్రాణం కూడా వచ్చినాము రామ రామ మూర్ధాన రామ రామ ఓ ఎల్లే పోతలే రామ రామ ఓడి ఎల్లే పోనే నమ్మో రామ రామ నీలో కల్లేను నమ్మ రామ 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 కాదినాము రామ 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 కొడుకోడో ఎల్లి పోనే రామ రామ ఎల్లి పోనే రామ 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 దూదిగాడు ఇచ్చినానే రామ 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 ఇచ్చినానే రామ రామ కొల్లాపురి పట్టణం వచ్చింది. కొల్లాపురి పట్టణంలో ఆవులాగను కొట్టుకొని జంగిలి కోదల్ల కలిపింది. సింహన్నేనా పక్కన తల్లితో ఊపంటి వచ్చిండే పోయేటప్పుడు పిల్లతో ఊపంటి కోమటి సెల్లమ్మ పోతున్నది. సెల్లమ్మ పోయేడు తవ లోపల కాలువగడ్డ కంది కాల ఒడ్డుకు ఎవరు ఉన్నారు?
చెట్టు కింద సంగమయ్య చెట్టు ఏలి పడిపోయిండు. సూర్యుని కిరణాలు పడ్డ కొద్ది సంగమయ్య కుడి పక్క బంగారు కడ కాంతి కొట్టబట్టే కొడుక 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 సంగమయ్యను చూసింది సల్లమ్మ. నిన్ను ఎవరు కొట్టిరు ఏ తల్లి అన్నది ఎలాగ అన్నదా కొడుకు లింగధరల పట్టణం లోపల నేను కోడి నోము ఒక కొడుకు పుట్టిండు. లక్ష్మణ్ కుమారుడు జన్మించిండు. నేను కోమటి మల్లన్నని పేరు పెట్టుకున్నా కొడుకు నిన్ను కొండ పోయి సాది సవరించి పెంచి పెద్దగా చేస్తే నా ఉన్న ఇడుపు ఈడైతము జోడుకు జోడైతమని చెప్పి లింగధరల పట్నం పోయింది. తెచ్చింది కంచు ముంతలో కంచులన్నీ ఆపింది. ఎన్నిళ్ళు సన్నిళ్ళు యాగంగా కాసింది పోసింది దుల్పాలు తెచ్చి దువ్వంగా రాపుతుంది. ఫోన్ నెంబర్ ఎంత? ఫోన్ నెంబర్ ఎప్పుడు 9 స్టార్టింగ్ 955 4 కదా 550 644 644 స్టార్టింగ్ 6 digits ఇంతే కదా 955 064 ఇప్పుడు నా పేరేమన్నా కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయి. కొడుకు కూడా వెళ్ళిపోని 400 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. బ్యాలెన్స్ లేవా? బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది కదా. ఈ కార్డులో నుంచి ట్రాన్స్ఫర్ అయితే కార్డులో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే 150 రిటర్న్ వస్తాయి. మళ్ళీ నేను 400 టోటల్ 550. 7 రూపాయలు అమౌంట్ 7 రూపాయలు 7 ఇదే నెంబర్ పైన ఇంకో బ్యాంక్ ఉందా? హెచ్డిఎఫ్సి కానీ ఏ బ్యాంక్ లేదా? ట్రాన్స్ఫర్ ఒక్క నిమిషం ఆన్లైన్ చెప్తా. నిన్ను నేను ప్రాణం పోయేదాన్ని ప్రాణం ఇచ్చి నిన్ను నేను కాపాడేదానికి చెల్లెమ్మ చెల్లెమ్మ కోమటి వారికి ఇంగు తిన్న బట్ట ఇడిబడి ఉండని చెల్లెమ్మ చెల్లెమ్మ గోకుడు మాతే జోకుడన్న ఉండని జోకుడు మాతే గోకుడన్న ఉండని చెల్లెమ్మ చెల్లెమ్మ ధరలు కాకపోతే దండలు నన్ను దోసుకో దండలు కాకపోతే ధర నన్ను దొయ్యి చెల్లెమ్మ కోతికి బెల్లం చూపరాదు గోమట్లకు బంగారు చూపదు చెల్లెమ్మ ఎద్దులు పాపం అనరాదు గోమట్టి పేద అనరాదు చెల్లెమ్మ చెల్లెమ్మ లోకాల శంకరుడు కోమటి చెల్లెమ్మకు దీవెన పెట్టిండు. 6 జీవులు ఒకటేసారి కొంత పోయి వైకుంఠ పురాణంలో దీవెన చేసిండు. కొల్లాపురి పట్నము ఏ విధము తోటినదో కన్నవారు చూస్తానని చెప్పి రామ 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 కొల్లపూరి నగరమే రామ రామ కొల్లపూరి నగరమే రామ రామ దేవుడు కూడా
నీలమ్మదేవి రామ రామ తూర్పు కళ్ళ పట్టినది రామ రామ తూర్పు కళ్ళ పట్టినది రామ రామ యాదిరెడ్డి సౌదరేమో రామ రామ యాదిరెడ్డి సౌదరేమో రామ రామ నీ అకౌంట్లోకి 500 వచ్చాయి చూడు. పరమడికి పోయినాడు ఓ రామ ముగ్గురోని కొడుకులైనా రామ ఇక్కడికి ఉత్తరాలు పోయినారు రామ రామ నిల్ బ్యాలెన్స్ ఎందుకు పెట్టుకున్నారా మరి? కట్ చేసాను పైసలు మన 1500 కట్ చేసి పట్టినాడు రామ రామ ఏమన్నా నా పేరు? నీళ్ళల్లా కలిసినది రామ రామ బాలల సంసారమైన కామరాలి పట్టుకున్నది రామ రామ చిన్నవంట నెంబర్ ఫోన్ నెంబర్ 955 064 6 చిన్నవంట పట్టలేదు రామ రామ అన్నమో ఉత్తమాయే రామ రామ రుచమోగ గజమాయే రామ రామ రుచమోగ గజమాయే రామ రామ పట్టుక బంగారమాయే రామ రామ పట్టుక బంగారమాయే రామ రామ అంబలోగ తేనెవాయే రామ రామ అంబలోగ తేనెవాయే రామ రామ నెట్ బ్యాంకింగ్ ఉందా ఎస్బీఐ? ఓపెన్ చేయాలి లాగిన్ డీటెయిల్స్. అట్లా 100 వచ్చి ఉంటుంది చూడప్పుడు నీ దాంట్లో బ్యాలెన్స్. యాప్ లేదా? నాకు తెలిసి ఎస్బీఐ ఆఫ్టర్ 8 తర్వాత పనిచేయదు. వెబ్సైట్ అవునరా, ఈవినింగ్ ఆఫ్టర్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు పనిచేయదు. వచ్చిందా అవైలబుల్ బ్యాలెన్స్? వచ్చిందా బ్యాలెన్స్? ఫస్ట్ నేను ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత ఎదురా నేను వేసిందే వచ్చిందిరా. ఒక నిమిషం డేట్ ఎంత ఈరోజు? 7 రూపీస్ ఉందన్న ఒక బ్యాలెన్స్. కలిగి ఒక్క సోమనాల బాయ్ మీరా కాపులంతా కూడినారు రామ రామ కాపులంతా కూడినారు రామ రామ గొడవల కన్నీరు ఉడపోతే రామ రామ
అరే వ్యాలెట్ వాటర్ తీసుకురా వేరే కార్టూన్ ఇక్కడ ఇక్కడ అరే వేరే తీసుకురా దాంట్లో ఓపెన్ చేసి ఏం చేస్తుండ్రా ఆడుకుండా ఇంకేమన్నా ఉందా మరాడా అక్కడ లేదుగా అన్న ఇంకేమన్నా ఉందా జగ్గాడ అరే అన్న తీసుకురా పోయి అన్న తీసుకురా ఇలా ఆడుతున్నాడు కదా తీసుకురా పోతే వేరే జగ్లు వేసుకోండి పోరా వచ్చినారా లేవు ఇంత కట్టెలు కట్టెలంటే అమ్ముతున్నాడు లింగతరుల పట్టణం లోపల కోమటి సెల్లమ్మ కళ్ళ చూసింది ఓ కట్టెల మోపయ్యా ఇక రమ్మని పిలిస్తే అటువంటి యొక్క యాదిరెడ్డి ఇంటెనక కళ్ళంలా కట్టెల మోపేసిండు అమ్మవారు కోమటి సెల్లమ్మ గుర్తుపట్టింది ఎంత కష్టం వచ్చిందని చెప్పి యాదిరెడ్డికి కాలు అడిగిపించి బంగారు తలేసి అన్నం పెట్టింది అన్నం మీద 300 కూరగాయలు పెట్టంగానే యాదిరెడ్డి అస్తం తీసి అన్నం మీద మోపిండు అన్నమేమో సున్నమైంది బంగారు తల మాయమైంది ఇస్తరాకైంది కూరగాయలని మాయమై కప్పలు తిన్నయి పారిపోగొట్టే ఓ అన్న యాదిరెడ్డి అటువంటి యొక్క నువ్వు కష్టం చేయలేదు నీకు అంటే ప్రాతం లేదు రాలేరా నా దాంట్లో కూడా కట్టగాలి అమౌంట్ కట్ అయినాయి నాకు తెలిసి మార్నింగ్ క్లియర్ అయితే 8 అవర్స్ కదా నొప్పులు అయితే మార్నింగ్ అయితే ఇప్పుడు పెండింగ్లోనే ఉంటాయి మైనస్ నీలమాదేవిని రమ్మని చెప్పి కోమర్సెల్లమ్మన్నది యాదిరెడ్డి కలిగి సోమనాల బాయి కాడికి కుంచెలతో తీసుకొని వచ్చాడు కొడుకులు పుట్టిన అంటే ఆకలి ఉన్న కొడుకులు కడప చిట్టపట్టంటది చెల్లిపోతారని చెప్పి ఏ అమ్మవారి చాట తవుడు పోయి అక్కడ కొడుకులు వచ్చి ఆకలికి పట్టుకుని తవుడు పట్టుకొని బుక్క పోతున్నారు ఆకలి ఉన్న కొడుకులు పచ్చి తోడు బుక్కి మీ కడపంట చిట్టపట్టంటది తౌడు చాలు చేసి అమ్మలు కాచిపోతా తాగమని చెప్పి నీలమ్మ అంటే నీలమ్మ చాట పోసి చిట్ట పట్ట తౌడు ఎరుగుతున్నది దేవతా ఇంతటి మాత్రం లోపల ఒడికి ఆయుసుడు కానీ ఉన్నతమైన గాలికి వచ్చింది చాట నిలబడినప్పుడే చాట పూర్వపడ్డది తౌడంతా గాలి కొట్టుకొని పోతున్నది దేవతా నీలమ్మ కోమటోడి వాడలో పోయింది అటువంటి ఒక రోజులు పట్టుకొని ఏనుగులు దంచుతుంటే సంబంధం ముగ్గులు వచ్చినాయి సోళ్ళు కారపట్టే నీలమ్మ కన్నీరు పడుకుతుంటే కోమటి సెల్లమ్మ నా కుమ్ము లోపల అటువంటి ఒక ఏనుగులు చూడదాని చెప్పి మార్నింగ్ చూడు నేను 500 ట్రాన్స్ఫర్ చేసాను నీ అకౌంట్కి తర్వాత 500 నుంచి 500 ట్రాన్స్ఫర్ చేసిన 500 ట్రాన్స్ఫర్ నేను అలనాటి దినమందు మళ్ళా కోలుకు ముందు పుట్టిన 400 ట్రాన్స్ఫర్ చేసిన నా అకౌంట్కి నేను కొట్టే దెబ్బలు నీ అకౌంట్లో 100 ఉండాలి కోమటోరి వాడల నన్ను కొట్టి పిస్తివా 100 ఉండాలి అది చూడు చెప్పు నీ అకౌంట్కి 500 ట్రాన్స్ఫర్ చేసి నీ అకౌంట్లోకి 400 చేసిన కోమటోరి వాడల సంగమయ్యను యాది చేసింది మాట లోకాల శంకరుడికి మాయమయ్యింది ఏటీఎం కార్డు తీసుకున్నా ఈ అల్లరి దినానికి నన్ను కొట్టే దెబ్బలు నీకు ఆదికొచ్చినా ఆపల ఇళ్ళ నీకే
You sent 400 to Srikanth. దాంట్లో 100 ఉండాలి. ఒక సైడ్ మీద వాడచ్చు, ఒక సైడ్ మీద నైట్ ఈజీగా 12 అవుతుంది. 12:30 అంట. అదే 12 అయితే ఈజీగా అవుతుంది. 200 పాస్ డీజిల్ ఎలా ఉందా? వాళ్ళకేమో 200 పాస్, తర్వాత ఒక 400 కానీ 500 కానీ కావచ్చు అంట. బయట వాళ్ళకి 400 ఎంట్రీ పాస్. నీలమ్మదేవి మనసు లోపల అనుకోని రామ 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 రామ